గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్తోనే స్టార్ట్ అయిన మార్కెట్ ఎండింగ్ మాత్రం నెగిటివ్లోనే ఎండ్ అవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ 287 పాయింట్లు నష్టాల్లో వెళ్ళి 83,409 అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 85 పాయింట్లు మైనస్ అవి 25,453 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా 460 పాయింట్లు అయితే మైనస్లోకి వెళ్ళడం జరిగింది. మిడ్ క్యాప్ చూసుకుంటే 0.18% డౌన్ అయింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.30% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పాలి. నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు కొంచెం నెగిటివ్లోకి వెళ్ళింది. అండ్ కొన్ని సెక్టార్లు చూసుకుంటే మాత్రం మొత్తం 13 సెక్టార్లో ఇంచుమించు ఒక 5 సెక్టార్లు అయితే మంచి మూమెంటం అయితే చూడొచ్చు. మెటల్ సెక్టర్ సంబంధించి అయితే మంచి ఇంచుమించు 2% అయితే పెరుగుదల కనిపించింది. ఈరోజు మంచి మూమెంటం కనిపించినాయి. అండ్ నిఫ్టీ కన్జ్యూమర్ అండ్ హెల్త్ కేర్ ఇండెక్స్, ఆటోమొబైల్, ఫార్మా, కన్జంప్షన్, ఐటీ ఈ సెక్టార్లో మంచి మూమెంటం అయితే చూడొచ్చు. ముఖ్యంగా టాప్ లూజర్ సెక్టార్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ సెక్టార్లో మాత్రం నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ పిఎస్యు బ్యాంక్ నిఫ్టీ అండ్ ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఎనర్జీకి సంబంధించిన సెక్టార్లో కూడా నెగిటివ్లోనే మూమెంటం అయితే జరగడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్లు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 9th రోజు రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నిటివి 90 days పాజ్ ఇచ్చారు ట్రంప్. ఆ పాజ్ అయితే డేట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. వాట్ నెక్స్ట్? అండ్ Q1 రిజల్ట్స్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయి. అవి ఎలా ఉంటాయి, ఓవరాల్గా మార్కెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో మనతో విశ్లేషించడానికి స్టాక్ మార్కెట్ని శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం చెప్తారు? ఇప్పుడు Q1 రిజల్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మాన్సూన్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. అండ్ 9th రోజు అయితే July 9th టారిఫ్ పాజ్ అయితే అయిపోతుంది డేట్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ముఖ్యంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇది నార్మల్ పాలే సార్, ఇదేం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా వన్ సైడ్ వచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో అన్ని కంపెనీలు కూడా బాగా రైజ్ అయిపోయినాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, తప్పేం లేదు. సెన్సెక్స్ కూడా ఇప్పుడు ఇవాళ 280 పాయింట్స్ పోలేదు. అలాగే నిఫ్టీ 160 పాయింట్స్, 100 పాయింట్స్ డౌన్. అలాగే బ్యాంక్ నిఫ్టీ 460. మొన్న బ్యాంక్ నిఫ్టీ బాగా అప్ ట్రెండ్ బాగా ట్రాక్ చేసింది మార్కెట్ ని. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఈ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, ఈ మూడు కూడా టెక్నికల్ గా వీక్లీ చార్ట్స్ డౌన్ వచ్చాయి కాబట్టి కొంత డౌన్ ట్రెండ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? మెయిన్గా ఇప్పుడు 9th రోజు ఉంది కదా, సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎక్కువగా కనిపించింది మార్కెట్లో ఈరోజు. అంటే ఇప్పుడు అంతకు ముందు అగ్రెసివ్నెస్ ఇప్పుడు తగ్గిపోతుంది. 9th నాడు పెద్ద ఆల్రెడీ నెగోసియేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి అన్నారు. టారిఫ్స్ అన్ని కూడా నార్మల్ గా చేసుకుంటున్నారు. అది ఎక్స్టెన్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈసారి పెద్ద డ్యామేజ్ జరగదు. మామూలు కరెక్షన్, నార్మల్ కరెక్షన్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సిన సెక్టర్ ఏంటి సార్? అంటే ఇప్పుడు వాలటిలిటీ అయితే ఎక్కువ కనిపించచ్చు ఆఫ్టర్ 9th తర్వాత ఎలా ఉండబోతుంది అనేది. అంటే మినీ ట్రేడ్ డీల్ కూడా ఒకటి జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా మనం ఇన్వెస్టర్ వైజ్ అయితే ఏం ఆలోచించాలి? ఎక్కువ ఏ సెక్టర్ చూస్తే బెటర్? ఇప్పుడు ఉన్న సెక్టర్స్ లో బెటర్ ఫార్మా కనపడుతుంది సార్ బెటర్ గా. తర్వాత వచ్చి ఐటీ సెక్టర్, ఈ రెండు, తర్వాత ఆటోమొబైల్ సెక్టర్, ఈ మూడు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిఫెన్స్ బ్యాంకింగ్ కూడా కరెక్షన్ అవుతున్నాయి. అవి కరెక్షన్ అయ్యాక మళ్ళీ ర్యాలీలోకి మళ్ళీ రివర్స్ లో బై చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఫార్మా కరెక్షన్ రివర్స్ అవుతుంది. అలాగే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ చూసుకోవచ్చు. సార్ ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిటీ మార్కెట్ ఈరోజు చూసుకుంటే 3,352 ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ 36.44 దగ్గర సిల్వర్ అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది అవున్స్. అంటే కమ్యూనిటీ మార్కెట్ ఎలా ఉంది సార్? ఇన్వెస్ట్ చేయొచ్చా ప్రజెంట్? కమోడిటీలో గోల్డ్ బాగుందండి. ఇప్పుడు గోల్డ్ బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడున్న ఆగస్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటే 97,000 దగ్గరికి వచ్చింది గోల్డ్. సో ఇదేంటంటే అంతకుముందు మొన్న 3,000 ఫాల్ అయింది, 95,000 అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ వచ్చింది. సో ఓవరాల్ గా 94 నుంచి 98 మధ్యలో ట్రేడ్ అవుతుంది గోల్డ్, బాగా ఆసిలేట్ అవుతుంది. కాబట్టి బై అండ్ డిప్స్ ప్రెసెంట్ అప్ ట్రెండ్ కూడా ఛాన్స్ ఉంది. అయితే హయ్యర్ సైడ్ మళ్ళీ క్యాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా చూసుకున్నా 3400 మేజర్ రెసిస్టెన్స్. ఇప్పుడు 3300 ounce గా వచ్చింది ఇంటర్నేషనల్ గా. సో దాంతో ఇప్పుడు 95 దాకా వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ $50 పెరిగింది లాస్ట్ 3 days నుంచి.
సో మళ్ళీ 34 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి ఇదే రేంజ్‌లో ఉండొచ్చు ఈ నెలంతా. ఎందుకంటే మేజర్‌గా పెద్ద వరల్డ్ ఎఫెక్ట్ ఏమి కనపట్లేదు కదా! డేంజర్ సిగ్నల్స్ ఏమి రావట్లేదు. కాబట్టి ఈ రేంజ్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కెట్ అంటే ఈ జూలై మంత్‌లో మార్కెట్ యాక్చువల్‌గా లెవెల్స్ ఎలా ఉంటాయి సార్? లెవెల్స్ ఎలా ఉండొచ్చు? అండ్ మనకు ట్రిగ్గరింగ్ పాయింట్స్ కానీ Q1 రిజల్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటాయా? యాక్చువల్‌గా అయితే మంత్ క్లోజ్ అయ్యేలోపు పాజిటివ్ వేసేవారు. ఈలోపు ఒక 500 పాయింట్స్ గాని, ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే 500-700 పాయింట్స్ డౌన్ అయ్యి మళ్ళీ రికవర్ అవుతది. ఇప్పుడు ఫస్ట్ వీక్ కొంచెం డౌన్ ఛాన్సెస్ ఉంటే వి షేప్ వస్తదనమాట. లాస్ట్ 15 డేస్ తర్వాత పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ట్రిగ్గర్స్ అనేవి పాజిటివ్‌గానే ఉన్నాయి. జనరల్‌గా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంటది. కాబట్టి మనం ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. సెలెక్టివ్ స్టాక్స్ కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి. వాటిలో అలా సెలెక్ట్‌గా చేసుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మాన్సూన్ విషయానికొస్తే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఒక 10-12% అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మెటలర్జీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. మాన్సూన్‌కి సంబంధించిన సెక్టార్స్, దానికి లింక్డ్ సెక్టార్స్ అయితే మంచి మూవ్‌మెంట్ ఉండొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు సార్. ఏమంటారు దాని గురించి? అవునండి. ఇప్పుడు మాన్సూన్స్ అదే చెప్తున్నారు కదా! మెయిన్ ఇప్పుడు ఫార్మా బాగా వస్తది. ఎందుకంటే అన్ని దగ్గు, జ్వరాలు బాగా ఇప్పుడు వస్తాయన్నమాట. సెకండ్ హాఫ్ అంతా కూడా నార్మల్ రైనీ సీజన్ అంతా కూడా ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే స్టేజ్ అన్నమాట. దానికోసం ఇప్పుడు చూసుకుంటే మీరు ఆల్కెమ్ ఫార్మా ఒకటి బావుంది. హుహు. అలాగే ఆస్ట్రాల్ బావుంది. డాక్టర్ రెడ్డి బావుంది. హుహు. అలాగే సిప్లా బావుంది. హుహు. టొరెంట్ ఫార్మా వీటిల్లో చూసుకోవచ్చు మంచి కంపెనీస్. వీటిల్లో బాగా డౌన్‌లో ఉన్నాయి. రివర్స్ అవుతున్నాయి. కాబట్టి వాటిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలంలో తర్వాత ఏంటంటే మెయిన్ ఈ ట్రాక్టర్ సేల్స్ ఇవన్నీ ఉంటాయి. అగ్రి అలాగే సెక్టార్. అగ్రి సెక్టర్, పెస్టిసైడ్స్, సీడ్స్, హ్మ్. తర్వాత యూరియా, నైట్రోజన్ ఇవన్నీ కూడా ఫార్మా సెక్టర్స్ అన్నీ కూడా మంచి సేల్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాగే మందులు ఏంటి కెమికల్ ఇండస్ట్రీ ఈ హుహు. ఇవన్నీ ఫార్మాకి సంబంధించిన అన్నీ కూడా బాగా పెరుగుతాయి ఇప్పుడు. సార్ సేల్స్ ఎక్కువ. ఓవరాల్ అంటే ఫార్మా కాకుండా మిగతా ఈ టైంలో కూడా బై చేసే స్టాక్స్ ఏమన్నా చెప్తారా ఇన్వెస్టర్ల కోసం? ఈ టైంలో ప్రెజెంట్ ఉన్న దానిలో చూసుకుంటే ఇప్పుడు ఏపీఎల్ అపోలో ఉంది సార్. అది 1700 ఆ రేంజ్‌లో బై చేసుకోవచ్చు. అది 1800, 1850 దాకా టార్గెట్ వస్తుంది. ఓకే. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకింగ్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి బాగా రివర్స్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. 850 ఆ రేంజ్‌లో ప్రెజెంట్ ఉంది. అలాగే 850 మళ్ళీ 800లో కూడా బై చేసుకోవాలి. టార్గెట్ 900, 950 దాకా ఛాన్స్ ఉంది. హుహు. అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇప్పుడది మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తేడా వచ్చిందని తగ్గింది. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజే 70 పాయింట్స్ దాకా పెరిగింది. ఇప్పుడు 2550 ఆ రేంజ్‌లో బై చేసుకోండి. 2700 దాకా ఛాన్స్ ఉంది. ఓకే. ఓకే. బాలకృష్ణ ఇండస్ట్రీస్. అలాగే చోళమండలం ఫైనాన్స్ ఒకటి 1550 ఫైనాన్స్ సెక్టర్ 1700 నుంచి ఫాలో అయింది ఇది. హ్మ్. 1550 దగ్గర అక్కడ బై చేసుకొని మళ్ళీ 1500 దగ్గర కూడా మళ్ళీ బై చేసుకోండి. హ్మ్. ఇది 1650 దాకా ఛాన్స్ ఉంది. ఒక ఓకే. 2, 3 మంత్స్‌లో మంచి సక్సెస్ అవుతాయి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1, 2 సార్లు చూసుకొని డిసైడ్ చేసుకోండి. సార్ ఓవరాల్‌గా రేపు ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? రేపు కొంచెం స్టార్టింగ్ ఉన్నా గానీ అంటే స్టార్టింగ్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఈ వీక్ అంతా కొంచెం డౌన్ ట్రెండ్ ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ గనక ఇక్కడ ఇంటర్నేషనల్ ఇప్పుడు 57,000 స్పాట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఒక 300 పాయింట్స్, 400 పాయింట్స్ డౌన్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుంటాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. నమస్తే. సో శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేదేంటంటే జూలై 9th వరకు అయితే కొంచెం స్క్రిప్ట్స్ అన్నీ కొంచెం వాలటాలిటీగానే ఉంటాయని అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.